అనకాపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ను ఆదివారం రాజమహేంద్రవరంలో పోలీసులు అడ్డగించారు. స్థానిక షెల్టన్ హోటల్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పర్యటనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా ఆయన ప్రతిఘటిస్తూ బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆయన భద్రతా సిబ్బంది వచ్చి పోలీసులను అడ్డుకున్నారు. ఒకరిని మరొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంత సమయానికి సర్దుమునిగింది. కోర్టు అనుమతితోనే వెళ్తానని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నం చేయగా అక్కడ రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. పరిస్థితులను తెలుసుకునేందుకు అనకాపల్లి వెళ్లేందుకు ప్రయత్నం తాలిబాన్ రెడ్ బుక్ రాజ్యాంగం సాగుతోందని ఆరోపించారు. పోలీసుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. బలవంతంగా భూములు లాక్కొంటే వదిలే ప్రసక్తి లేదన్నారు. పోలీసులు తనను తోసేందుకు ప్రయత్నించారని, తన సిబ్బందిపై దాడి చేశారన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లె మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారుల దగ్గర నుండి బలవంతంగా భూసేకరణ చేస్తూ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రైతులు, మత్స్యకారులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రాజమండ్రిలో నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగమో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా తాలిబాన్ రాజ్యాంగమో, రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దానికి కొంతమంది పోలీస్ అధికారులు తొత్తుల్లా వ్యవహరించి దోపిడీదారులకు, గూండాదారులకు మద్దతుగా రైతులను అణచివేసే దిశగా, మత్స్యకారులను అణచివేసే దిశగా, పోరాటం చేస్తున్న వాళ్ళని అణచివేసే దిశగా, అక్రమ కేసులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కరేడుకు సంబంధించిన రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏదైతే మైనింగ్ బాధితులకు అండగా నిలబడడానికి పోరాటం చేయడానికి చూస్తే కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాలని చూస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాలని చూస్తుంటే పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి ఈరోజు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ